ఇది నా వీడియో అండి. నా వీడియో వరస్ట్‌గా ఉంటది. మీకు కానీ చూడాలనిపించకపోయినా, నచ్చకపోయినా వెంటనే స్వైప్ చేసేయండి స్టేటస్ చూడగానే. ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ప్రతివోడొచ్చి చదువుతున్నావా? చదువు జీవితం చదువు అంటే చదువులేక చచ్చిపోతామండి. చదువు ఇంపార్టెంటే కాదనట్లేదు. చదువు ఇంపార్టెంటే. అంటే ఇప్పుడు చదువు లేకపోతే మనిషి దేనికి మనకి లేదు. పనికిరాడు చచ్చిపోవాలనా? 10థ్ కాలేజ్, స్కూల్ జాయిన్ అవుతామండి. 10థ్ దాకా హ్యాపీగా ఉంటది. 10థ్‌లో మొదలవుద్ది. నువ్వు 10థ్ ఫస్ట్ క్లాస్ కొట్టలేదంటే అక్కడ నువ్వు వేస్ట్ ఇంక నీ లైఫ్ అంటారు. నా సంకలం నాకు కొడతాడు. కొట్టిన తర్వాత ప్రపంచంలో ఇన్ని వందల వేల ఇంటర్మీడియట్ కాలేజీలు ఉండగా మనకు ఆనే రెండే. మనలో మనం అక్కడ స్టార్ట్ బౌండరీలు గీయడం. శ్రీ చైతన్య, నారాయణ. అందులోకి వెళ్తేనే కేక, అందులోకి వెళ్తే బయటికి రాయడం మీ ఎవడు ఫిట్ అంటారు. వెళ్తారు. వెళ్ళిన తర్వాత మనం అనుకున్నట్టు ఉండదండి అక్కడ. మేము అక్కడి నుంచి వచ్చినాం. ఐఐటి ఒకేపు, ఐఐటి ఒకేపు, మామూలుగా ఒకేపు, ఎన్ఐటి డి డా టీ బాబోయ్ అక్కడో దరిద్రం. అక్కడ ఏబి సెక్షన్లు, టాపర్లు, ఫెయిల్యూర్లు. అది అయిపోద్ది. అది అయిపోయిన తర్వాత ప్రపంచంలో మనిషి బతకడానికి ఇన్ని ప్రొఫెషన్లు ఉండగా ఏం ఆడవండి, రెండే అంతే. మళ్ళీ డాక్టర్, ఇంజనీర్, ఆ రెండింటిలోనే వెళ్ళాలి, ఆ రెండింటిలోనే కొట్టాలి. ఇంజనీరింగ్ చేస్తారండి, బాగా ఉంటారు. మన ఒక్క ఆంధ్రా నుండే కొన్ని లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు ప్రతి సంవత్సరం. 1,00,000 మందికి జాబ్లు వచ్చేస్తున్నాయండి ప్రతి కాలేజ్ నుండి. కొన్ని వచ్చినా వస్తుంది, కొంతమంది వస్తారు మాస్గా తీసుకెళ్ళిపోతారు. ఎక్కడికి? వాళ్ళ జాబ్లకి తీసుకెళ్ళిపోయిన తర్వాత నామకే వాస్తే అదేంటి క్యాంపస్లో ఉద్యోగం వచ్చిందని వెళ్తారు తప్ప అక్కడ ఏమి ఉండదు. అని తీసుకెళ్ళి కూర్చోబెడతారు. మా సీనియర్లు వెళ్ళిన వాళ్ళే. ఆడికి తీసుకెళ్ళి 20,000 ఇస్తారు. ఆడికి కొనడానికి, ఆడి తినడానికి ఆడికి సరిపోదు. ఏమనంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ మాట చెప్పి అక్కడ ఆడుకుంటాడండి. ఆడి లైఫ్ చూస్తే ఆడు ఎందుకురా బాబు అని ఇంజనీరింగ్ చదివని అనుకుంటాడు. పోన్లీ ఎన్ని అయిపోయి ఇంజనీరింగ్ చేస్తున్నావు. ఇంజనీరింగ్లో కూడా నువ్వు ఫెయిల్యూర్, నువ్వు అలాగ ఉండాలి, నువ్వు పక్కన కూర్చో, టాప్ రీడ్ పక్కన కూర్చో, ఆడి పక్కన కూర్చోకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ ఎందుకు జాయిన్ అయ్యారండి? ఆడికి ఫెయిల్యూర్ ఆడికి రాదు. ఆడి మీరు చెప్పపోయినా ఆడికి వస్తుంది, ఆడు చదువుకుంటాడు. చదవలేని వాడికి చెప్పాలి, అలానే విధంగా చెప్తే అలాగ అర్థమవుతుంది, అలా చెప్పాలి. ఆడిని పక్కన పడదొప్పితే ఆడికేం అర్థమవుద్ది? అర్థం కాదు. ఆడికి ఏం అర్థమైనంతసేపు ఎవరికైనా అర్థమైతేనే చదువుతాడు, లేనప్పుడు ఆడు వదిలేస్తాడు, ఎస్కేప్ అవ్వడం ట్రై చేస్తాడు, అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు ప్రతిోడు వచ్చి నువ్వేంటి ఇప్పుడు కరెక్ట్గా వీళ్ళందరూ అయిపోయిన తర్వాత చుట్టాలు సరైన క్యాండిడేట్లు అండి. ఇప్పుడు సరే మీ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, అందరూ హ్యాపీయే. ఎందుకంటే ఒక అబ్బాయి మంచిగా బాగుపడుతుంది అంటే ఎవరికైనా హ్యాపీయే. ఆయన తీసుకొచ్చి ఇప్పుడు వచ్చి మా అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే అందరూ హ్యాపీయే. నీకు ఎప్పుడు వస్తుందంటే ఏంటి? నాకు ఎప్పుడు వస్తుంది? నాకేం గట్టి మన నేచురల్ కోసం మనకి ఎప్పుడు వస్తే మనకు తెలియదు. నాకు ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు వస్తుంది మాకేం తెలుస్తుందండి. ఇప్పుడు మీ అబ్బాయి టాప్ వచ్చింది అనుకోండి, ఆడికన్నా తోపుని కూడా ఉంటాడు. ఆడితో కంపేర్ చేసుకుంటే ఇటు అక్కడికి వెళ్తాడు, కింద చూసుకుంటే అక్కడికి ఉండిపోతారు కదా. ఏళ్ళ మధ్యలో ఎందుకు నాకు అర్థం కదా. ఇప్పుడు ఇంజనీర్ అయితేనే కేక, మిగతా వేస్ట్. మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఒకటి చెప్తాను. మా వాడు ఉన్నాడు, మా అన్న, ఇద్దరు అన్నయ్యలే. ఒక డీజే, ఇంకోటేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇలాగే కొట్టాడు క్యాంపస్లో. డీజే చేస్తున్నవాడికి ఆడి ఈవెంట్లో డీజే వేసుకుంటే అప్రాక్స్గా నెలకు 60,000 వస్తుంది. మా వాడు ఇంజనీర్, ఇక్కడ లక్షలు పోయి చదివించారు. ఆడు క్యాంపస్లో కొట్టాడు, అయ్యి బాబు పెద్ద సూపర్ అనేసారు. ఆడి తీసుకెళ్ళి 25,000 ఎత్తున్నారు ఎక్కడో వేరే స్టేట్లో. ఆడ అడిగితే ఆడ ఉండడానికి తినడానికి సరిపోవట్లేదు, ఇంట్లోకి ఏం పంపుతాను, సేవింగ్స్ ఉన్నాయి, ఆడి ఫీల్ అవుతుంది. ఇక్కడ ఇటు చూస్తే నీట్గా మంచి కార్ వేసుకొని తిరుగుతా, ఏంటి ఇండస్ట్రీలో అందరినీ కలుగుతా, డీజే కింద. ఏదన్నా ఫంక్షన్ అయిందనుకోండి, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు. మీ అబ్బాయి ఏం చేస్తున్నారంటే మా అబ్బాయి డీజే అని చెప్తారు. మీ అబ్బాయి అయ్యి ఏం అవ్వండి, మా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏంటండి సాఫ్ట్వేర్ అయితే ఎక్కడ? నాకేం అర్థం కాదు. చూసుకుంటే లైఫ్ రియాలిటీలోకి వెళ్తే ఆడికి ఏం లేదు, వీడు హ్యాపీగా లైఫ్. ఇప్పుడు గట్టిగా ఆడుకుంటే మీ మమ్మీ డాడీకి నచ్చిన కలర్సే మీకు నచ్చవు. అలాంటి ఇప్పుడు వేరేవాడి ఫీలింగ్స్ తీసుకొచ్చి వేరేవాడి మీద ఎలా తోసేద్దామని చూస్తారండి. మీ అమ్మకి బ్లూ ఇష్టం అనుకోండి, మీ డాడీకి గ్రీన్ ఇష్టం అనుకోండి, మీకు బ్లాక్ ఇష్టమే ఉండొచ్చు. మనల్ని కానీ పెంచి పెద్ద చేసి వాళ్ళ కలర్లే మీకు నచ్చినప్పుడు మీ సిచ్యువేషన్లు తీసుకెళ్ళి పక్కన డౌడ్ మీద రుద్దడానికి ట్రై చేస్తారు. ఎందుకు? ఎలా రుద్దేస్తారండి? అవదు. ఇప్పుడు వచ్చు చదవలే. చదువు ఇంపార్టెంటే. చదువు ఒక్కటే జీవితం కాదు. చదువుకోకుండా సంపాదించిన వాళ్ళు బోలు మంది ఉంటారు. సంపాదించడం ముఖ్యం. ఇవన్నీ ఎప్పుడొస్తే తెలుసా అండి? డబ్బు మీద వస్తాయి. డబ్బు లేనప్పుడు ప్రతి ఓడు డబ్బు ఉంటే ఆడు ఏం చేయని ఆడు చెల్లుద్ది. డబ్బు లేకపోతే చదవాలి కరెక్టే. ఉద్యోగం గురించి చదువుతాడు ఆవిడైనా. ఎంత చదివినా ఆడు చేసేది ఉద్యోగం ఒకటి కిందే. ఇవన్నీ అయిపోయిన తర్వాత అటైర్, గడ్డం. నాకు గడ్డం పెరక్కి ఏదో చిన్న గడ్డం పెరిగింది ఉంచుకున్నాను. దాని మీద కూడా ప్రతి ఓడికి దాని మీద ఇబ్బంది. అంటే గడ్డం గీసుకుని నీట్గా దువ్వేసి కటింగ్ చేయించేసుకుంటే ఉద్యోగాలు వచ్చేస్తాయా? సుందర్ పిచ్చే తెలుసా? గూగుల్ CEO ఆయన ఎలాగుంటాడండి? నీట్గా సేవ్ చేసుకుని ఉంటాడా?
ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన ప్రపంచంలో కన్నా అందరికన్నా ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉందో ఆయన అంటారు. మరి ఆయన పిచ్చోడ్లో ఉంటాడు, ఆయన కటింగ్ చేయించుకోవడానికి ఆయన నచ్చదంట. ఆయన ఆటోబయోగ్రఫీలో ఉంటుంది. ఆ, ఇప్పుడు ఎట్టైర్ వాచ్ చేసుకుని దువ్వేసుకుని ఫోన్ పక్కన ఎట్టయితే ఉద్యోగాలు వచ్చేస్తాయి. అలాగే ఇంకెందుకండి చదవడం, అందరూ గడ్డలు గించుకుని పక్కన కూర్చుని పోతారు కదా, నీట్గా దువ్వేసుకుని పొద్దున్నే స్కూల్ వెళ్ళే పిల్లవాళ్ళలాగా. ఓ అని చంటేస్తున్నారు. ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, ఇప్పుడు మీకు పని ఉంది, నాకు పని ఉంది. చదివితేనే జీవితం కాదు కదండి. నాకు చదువు రావట్లేదని రాక కాదు, కొంచెం తక్కువ వస్తుంది. దాన్ని నేను సరిదిద్దుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. దీనికి తోడు ప్రతి ఓడు వచ్చి నా మీద అంటుతుంటే ఎలాగుంటుంది, ఆ ఫ్రస్ట్రేషన్తో పెడుతున్నాను. ఇప్పుడు యాక్చువల్గా సరిగ్గా ఆడి పని ఆడు చేసుకునే వాళ్ళకి 24 గంటలు సరిపో. ఆడి పని ఆడు చేసుకుని ఆడు పడుకోవడానికి ఆడు చూసుకోవడానికి అవి సరిపోతాయి. ఏ పని పడా లేకుండా ఉంటారు చూసారా, వాళ్ళకి కావాలి పక్కనోడు ఏం చేస్తున్నాడు, ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, ఎవడేం చేస్తే మనకి ఎందుకండి, మన పని మనం చూసుకుని సరిపోద్ది కదా. అదనమాట. ఏం లేదు, వీడియో చూసాకైనా చండడం మానేయండి. ఇప్పుడు అందరూ అన్నారని నేను అంటలేదు, అన్నోళ్ళు తెలుస్తుంది కదా, అన్నోడు కొడుతుంది కదా ఎక్కడో. వీడియో చూసిన తర్వాత చండడం మానేసి ఎవడ పని ఆడు చేసుకుంటే బెటర్ అండి. ప్రతి ఓడు వచ్చి కెలక్కండి, హ్యాపీగా ఉందాం అందరూ.